Now I request Sadhyan Samaj Director Mr. Bashat sir to come on the stage. అందరికీ నమస్కారం అండి. మిత్రులారా, మీ అందరికీ ముందుగానే కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ సుదీర్ఘమైనటువంటి కార్యక్రమం ఇది. మరి ఇందులో ఆల్రెడీ సమయం 2:15 అయింది. అయితే మరి మన చిన్నారులు వారి వేసవి సెలవులను త్యాగం చేసి 22 రోజులు అంటే దాదాపుగా వారి వేసవి అంతా కూడా ఇక్కడే వాళ్ళు స్పెండ్ చేయడం జరిగింది. కాబట్టి మరి వారు ఉన్నతంగా ప్రతిభను కనబరిచినటువంటి వారికి మనందరం కూడా ప్రోత్సాహాన్ని అందించాలి. కాబట్టి మరి కొంత ఆకలిని భరించవలసిందిగా కోరుతున్నాను. అయినా కూడా ఒక 10 నిమిషాల్లోనే ఇది ముగుస్తుంది. అయితే ఈ కార్యక్రమం ఇంత సక్సెస్ అవడానికి మరి కృషి చేసినటువంటి అందరికీ కూడా మరి థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. అంటే ఈ వందన సమర్పణ మరియు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ రెండు కూడా కలిపి మనం జరిపేద్దాము. మన క్యాంప్ ఇన్ఛార్జ్ రహీబ్ గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. వారి పేరు వచ్చినప్పుడు ఒకసారి నిలబడండి. అలాగే ఒక సుదీర్ఘమైనటువంటి 22 రోజుల షెడ్యూల్, తెల్లవారుజామున 5 గంటల నుంచి తీసుకుని రాత్రి 8 గంటల వరకు క్లాసెస్ జరిపేవారు. కాబట్టి ఎంతో సునిశ్చిత పరిశీలనతో కృషితో ఒక చక్కని షెడ్యూల్ తయారు చేసి, సిలబస్ తయారు చేసి, చక్కని షెడ్యూల్ ని అమలయ్యేలాగా చూసి ఓవరాల్ గా మొత్తం క్యాంప్ అంతా కూడా ఇంత చక్కగా 22 రోజులు నిర్వహించినటువంటి రహీబ్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. రహీబ్ గారి సారథ్యంలో నడిచినటువంటి మొత్తం క్యాంప్ క్రూ అందరికీ కూడా, క్యాంప్ నిర్వాహకులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అలాగే బాయ్స్ క్యాంపస్ ఇన్ఛార్జ్ సలీం గారు, రౌఫ్ గారు, దీపు గారు, అలాగే సాబేర్ గారు, వీళ్ళ పేర్లు వస్తున్నప్పుడు ఒకసారి నిలబడండి సార్ గౌరవ. ఓకే, వారందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అలాగే గర్ల్స్ క్యాంప్ ఇన్ఛార్జెస్ పావని గారు, అనీషా గారు, సరోజిని గారు, వీరందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అలాగే ఫ్యాకల్టీ మెంబర్స్ యోగా అండ్ మెడిటేషన్ పిల్లలకు అద్భుతంగా బోధించినటువంటి డాక్టర్ సుమియా గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. అలాగే సజ్జన్ సమాజ్ ఇంటర్నేషనల్ 10 సిద్ధాంతాలని మరి 20 రోజుల్లో వారికి చక్కగా బోధించినటువంటి రహీబ్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. అలాగే సౌశీల్య భారత్ నిర్మాణ దీపిక, ఈ రచన మన సజ్జన్ సమాజ్ ఇంటర్నేషనల్ ఫౌండర్ అండ్ చైర్మన్ అభిలాష్ గారి రచన, ఇది సిలబస్ లో ఇన్కార్పొరేట్ చేయడం జరిగింది. ఈ మొత్తం మరి ఆ పుస్తకాన్ని చక్కగా 22 రోజుల్లో బోధించి విద్యార్థులు తీర్చిదిద్దినటువంటి అహిల్ అలీ గారికి, అలాగే సవీనా గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. అలాగే ఇక్కడ పిల్లలు చాలా చక్కగా రెసైటేషన్స్ చేశారు, మెమరైజేషన్ చేశారు. ఆ మెమరైజేషన్ చేయించినటువంటి సలీం గారికి, పావని గారికి, జాస్మిన్ గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అలాగే ఈ క్యాంపులో మొత్తం 22 రోజుల క్యాంపులో అవుటింగ్స్ మన పురావస్తు శాఖ మ్యూజియం కి, అలాగే వివేకానంద పార్క్ కి, అలాగే మన సెంట్రల్ లైబ్రరీకి, అలాగే మన ఇక్కడ మన ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం ఉంది, ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం కి, అలాగే పిల్లలకి ఎంటర్టైన్మెంట్స్ కోసం మరి క్రికెట్ సంబంధించి అక్కడ ఆ నెట్స్ కి, వీటన్నిటికీ కూడా వాళ్ళకి తీసుకెళ్ళడం జరిగింది. ఇలా వారికి వినోదము అలాగే విజ్ఞానము అందించేలా ఇవన్నీ కూడా మరి తయారు చేయడం జరిగింది. వీటన్నిటికీ కూడా ఈ మన అవుటింగ్ కి సంబంధించి ఆర్గనైజ్ చేసినటువంటి ఫీల్డ్ ట్రిప్స్ ఆర్గనైజ్ చేసినటువంటి సలీం గారికి, అలాగే వీటికి ట్రాన్స్పోర్ట్ కి హెల్ప్ చేసినటువంటి సాబేర్ గారికి, సతీష్ గారికి, కామేశ్వరరావు గారికి, వీరందరికీ కూడా మేము ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే ఆర్కియాలజీ మ్యూజియం కి తీసుకువెళ్ళినప్పుడు మా పిల్లలందరికీ కూడా అక్కడ ప్రతి విషయాన్ని వివరించడానికి మా పిల్లలందరినీ కూడా, ఈ 50 మంది పిల్లల్ని రిసీవ్ చేసుకుని అక్కడ వారందరికీ కూడా ఏర్పాట్లు చేసినటువంటి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ అడిషనల్ డైరెక్టర్ గారు గవర్నర్ తిమ్మరాజు గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అలాగే ఈ ఫీల్డ్ ట్రిప్స్ లో భాగంగా బ్రహ్మ సమాజ మందిరం, ఆంధ్ర బ్రహ్మోపాసన మందిరం మనకి బాలాజీ చెరువు సెంటర్ లో ఉంది. మరి దాన్ని పర్యవేక్షిస్తూ ఆ టీం వారందరూ కూడా, మా పిల్లలందరూ కూడా వెళ్ళినప్పుడు వారందరికీ కూడా చక్కగా ఆతిథ్యం ఇచ్చినందుకు వారందరికీ కూడా, ఆ టీం వారందరూ కూడా ఇక్కడ ఉన్నారు, వారందరికీ ఇందిరా గారికి, నరసింహారావు గారికి, మురళి గారికి, అలాగే మొత్తం బృందానికి మేము ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే కాంప్రహెన్సివ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసుల్లో భాగంగా మరి టైం మేనేజ్మెంట్ కానీ, డిసిప్లిన్ కానీ, ఇంకా ఇతర లీడర్షిప్ క్వాలిటీస్ కానీ, వీటి గురించి మరి క్లాసెస్ తీసుకున్నటువంటి
మరి రౌఫ్ గారికి, ఫజల్ గారికి, సైఫ్ గారికి, డాక్టర్ సుమియా గారికి, సలీం గారికి వీరందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు. అలాగే తత్వశాస్త్రంలో కొన్ని అంశాలను ఇక్కడ పెట్టడం జరిగింది. మన ప్రపంచంలో ఉన్న రకరకాలైన తత్వాల్ని మన పిల్లలకి మేము పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఫిలాసఫీకి సంబంధించిన క్లాసులు తీసుకున్న అనీషా గారికి, దీపు గారికి, డాక్టర్ సుమియా గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. అలాగే ఇండియన్ సోషల్ రిఫార్మేషన్, భారతీయ సంఘ సంస్కర్తలు గురించి, వారి జీవితాల గురించి, ఆ ఆ యొక్క ఉద్యమాల గురించి బోధించినటువంటి మా 2B IAS దేవి గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అలాగే ఇండియన్ కాన్స్టిట్యూషన్ గురించి కూడా ఆవిడ క్లాసెస్ తీసుకున్నారు, వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. అలాగే ఇండియన్ ఫ్రీడమ్ మూవ్మెంట్ గురించి, మన భారత స్వాతంత్ర సంగ్రామ ఉద్యమం గురించి పిల్లలకు దాదాపు 4 గంటల పాటు వివరించినటువంటి మన CITU అధ్యక్షులు పల్లివేలు వీరబాబు గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే ఇక్కడ పిల్లలు అద్భుతమైనటువంటి సామాజిక చైతన్య గేయాలను ఇక్కడ పాడడం జరిగింది. అవన్నీ కూడా కేవలం ఈ 22 రోజుల్లో నేర్చుకున్నటువంటి గేయాలు. ఇందులో భాగంగా మరి పల్లివేలు వీరబాబు గారు ప్రత్యేకంగా వచ్చి వారు ఈ ప్రత్యేకమైన శిక్షణ ఇవ్వడం జరిగింది. వారికి మేము ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం పల్లివేలు వీరబాబు గారికి. అలాగే ఇప్పుడు మీరు టెంపరేచర్స్ చూస్తున్నారు ఎంత దారుణంగా ఉన్నాయో. ఇలాంటి టెంపరేచర్స్ లో ఈ 40-45 డిగ్రీల వడగాల్పులలో పిల్లలకు 3 పూటలా కూడా విత్ స్నాక్స్, ఏ రోజు కూడా ఏది కూడా బయట కొనకుండా స్నాక్స్ సుద్ధా చక్కగా పౌష్టికాహారాన్ని వండి పెట్టినటువంటి మనకి విజయవాడ నుంచి 2 కుక్స్ రావడం జరిగింది. గౌరవనీయులు శ్రీమతి షాకిరా గారు, శ్రీమతి నాజీమా గారు. వారికి మేము ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. వారు ఇక్కడ లేరు, అయినా కూడా ప్రస్తుతం ఇప్పుడు మన మధ్యాహ్న భోజన ఏర్పాట్లలో ఉన్నారు వాళ్ళు. వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. అయితే మీ అందరికీ తెలుసు, ఎంతటి కార్యక్రమం అయినా కూడా దానికి ఆర్థిక సహాయం అనేది చాలా అవసరం. ఆర్థికంగా మనం లేకుండా మనం ఏది చేయలేం కదా. ఈ 22 రోజుల క్యాంపు 50 మంది విద్యార్థులు, అలాగే దాదాపు 20 మంది ఫ్యాకల్టీ మెంబర్స్, ఇంకా ఇతర అంతా కూడా కలిపితే దాదాపు 80 మందికి రోజు కూడా మూడు పూటల భోజనము, స్నాక్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేసేటువంటి క్రమంలో, అలాగే ఇంకా మిగతా ఖర్చులు అన్ని కూడా చూసుకుంటే దాదాపు ఇది 3.5 లక్షల బడ్జెట్ సంబంధించినటువంటి కార్యక్రమం. మరి దీని సందర్భంగా మరి మాకు సహాయాన్ని అందించినటువంటి భద్రాచలం టీము, ఆ భద్రాచలం టీం బాధ్యులైనటువంటి రామ్ ప్రసాద్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. వారి టీం అందరినీ కూడా మోటివేట్ చేసి, వారి భార్య శ్రీమతి లక్ష్మి గారు విచ్చేసి ఉన్నారు. ఆవిడ వారందరూ కూడా చాలా చక్కగా మోటివేట్ చేసి అక్కడ నుంచి కొంత అమౌంట్ ఆర్థిక సహాయం వాళ్ళ టీం అందరూ పంపించడం జరిగింది. వారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఆ తర్వాత కొత్తగూడెం నుంచి బాబా గారు మరియు టీం వారు కూడా ఆర్థిక సహాయాన్ని పంపించారు. మధిర, ఖమ్మం వారు రవి గారు ఇక్కడ ఉన్నారు, ఒకసారి నిలబడండి సార్. రవి గారు, అక్బర్ గారు వారందరూ కూడా మరి ఆర్థిక సహాయం చేశారు. చాలా థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే భీమవరం నుండి మక్బూల్ గారు, అలాగే సరోజిని గారు స్టేజ్ మీద ఉన్నారు. వీరు కూడా మరి అక్కడ నుంచి అమౌంట్ పంపించడం జరిగింది. వారికి కూడా మేము ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అలాగే ఏలూరు నుంచి వచ్చినటువంటి మిత్రులందరూ ఒకసారి నిలబడవలసిందిగా కోరుతున్నాము. ఏలూరు సహాయం లేకుండా ఈ క్యాంపు అనేది లేదు. ఓకే, ఈ క్యాంపులో సింహభాగం మరి తీసుకున్నటువంటి ఏలూరు టీం అందరూ కూడా దయచేసి ఒక్కసారి నిలబడవలసిందిగా కోరుతున్నానండి. భాష గారి ఆధ్వర్యంలో అందరూ కూడా ఒకసారి నిలబడండి సార్. వారందరూ కూడా ప్రత్యేక, అలాగే మన లేడీస్ కొద్ది టైం తక్కువ ఉంది, గబగబా నిలబడండి. ఏలూరు నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా మీ అందరు కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి. ఓకే, ఇక్కడ ముఖ్యంగా 2 భార్యాభర్తలు, మన అనీషా గారు, జోజిబాబు గారు, శేఖర్ బాబు గారు అంటాము. అలాగే మన దీపు గారు, అలాగే జాస్మిన్ గారు, వీరిద్దరూ కూడా మరి ఈ 2 జంటలు కూడా ఇక్కడ మొత్తం 20 రోజుల కూడా పాటు కూడా ఉండి సేవలు అందించారు. అలాగే సాబిర్ గారు సేవలు అందించారు, ఫజల్ గారు సేవలు అందించారు. ఓకే, ఏలూరు నుంచి ఇక్కడ ఉండి వాళ్ళు సేవలు అందించడం అభినందనీయం అండి. అలాగే మరి మన ఈ కార్యక్రమాలని చూసి మన ఆల్ ఇండియా కాన్ఫరెన్స్ పెట్టినప్పుడు ముంబై నుంచి ప్రశాంత్ గారు వచ్చారు. వారు అదంతా కూడా చూసి ఇన్స్పైర్ అయ్యి మేము ఒకసారి కాకినాడ విజిట్ చేస్తామని చెప్పి ఇక్కడ వచ్చి 4 రోజులు వారు ఉన్నారు. ఉండి ఇవన్నీ కూడా చూసి అప్పుడే ఏప్రిల్లో వచ్చారు వాళ్ళు. ఇలా క్యాంప్ ఇలా పెడుతున్నాం అని చెప్పి మనం అంతా కూడా చూపించి ఇక్కడ కొద్దిగా మేము ఇలా ఈ వసతి ఏర్పాట్లు ఇలా చేస్తున్నామండి, ఇలా ఇలా అని చెప్పి అంటే వాళ్ళు మామూలుగా వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత క్యాంపుకు ముందు 1 రోజు ముందు వాళ్ళందరూ కూడా మీటింగ్ పెట్టుకుని వాళ్ళ స్నేహితులతో మాట్లాడి వారందరూ కూడా టీమ్ గా ఏర్పడి 50,000 రూపాయలు పంపించడం జరిగింది. వారందరూ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు ప్రశాంత్ గారి టీం కి. అలాగే రాజమండ్రి టీం ఒకసారి నిలబడండి సార్. కరీం గారి మరి ఆధ్వర్యంలో
అలాగే సునీల్ గారు, రాయుడు గారు, అలాగే మెన్నిపాటి సత్యనారాయణ గారు, ఓకే, వీరందరి సహకారంతో ఆ మరి ఆర్థిక సహకారం అందించారు కాబట్టి, అలాగే మెన్నిపాటి సత్యనారాయణ గారు ఆ ఈ మన వంట చెరకు అంటే వంట పుల్లలకు సంబంధించి, అలాగే కూరగాయలు, అలాగే రైస్ ఇవన్నీ కూడా పంపించడం, ఇవన్నీ చేయడం వలన ఈ కార్యక్రమం ఇంత మనకి సక్సెస్ అయింది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఆ తర్వాత చివరిగా మన కాకినాడ టీము, లోకల్ టీం అండి. సో వీరందరూ కూడా ఆర్థిక సహాయాన్ని, అలాగే వారు ఫ్యాకల్టీగా వ్యవహరించారు, ఎంతో సమయాన్ని తీశారు. ఇందులో ప్రత్యేకంగా కాకినాడలో మనకి సామమూర్తి నగర్ 4వ వీధిలో ఉన్నటువంటి ఆఫీసులో బాయ్స్ కి స్టే ఇవ్వడం జరిగింది. అలాగే మనకి సామమూర్తి నగర్ 1వ వీధిలో మన మెంబర్స్ అయినటువంటి మసూద్ ధీరజ్ మరియు దేవి, ఈ ఇద్దరి దంపతులు కొత్తగా నూతన గృహాన్ని నిర్మించుకున్నారు. అందులో వారు మొత్తం ఈ 25 మంది ఆడపిల్లలకు అక్కడ స్టే ఇచ్చారు. వంటలు అవన్నీ కూడా అక్కడే జరిగినాయి, క్లాసెస్ జరిగినాయి. అలాగే పిల్లలు ఈ ఎండల్లో స్ట్రెయిన్ అవ్వకూడదని చెప్పి వారికి వీలైనంతగా మనం ఏసీలో వారిని రాత్రి పడుకోవడం, అలాగే ఎండ ఎక్కువ ఉన్నప్పుడు క్లాసెస్ కూడా ఏసీలో మనం ఏసీ క్లాస్ రూమ్స్ లో నిర్వహించడం కూడా జరిగింది. కొన్ని క్లాసెస్ మనం ఓకే బయట కూడా నిర్వహించాము, కానీ ఎక్కువ శాతం ఏంటంటే వసతి చక్కగా మనం ఇవ్వాలనేటువంటి దాంతో ఏసీస్ కూడా మనం పెట్టడం జరిగింది. దానికి సంబంధించి మన మసూద్ ధీరజ్ గారు, దేవి గారు ఒక ఏసీని వారు ప్రత్యేకంగా వాళ్ళ ఇంట్లో సపరేట్ గా హాల్లో ఏర్పాటు చేయడం చాలా అభినందనీయం. అలాగే ఒక ఏసీ ఏమో మనకి ఏలూరు నుంచి వారు పంపించారు, అభినందన. అలాగే ఏలూరు నుంచి కుర్చీలు కానీ, వంట సామాన్లు కానీ, ప్రతిదీ కూడా ఏదో ఒక ఆడపిల్ల పెళ్లి చేసి పంపిస్తే మొత్తం సారి పంపిస్తారు కదా, ఆ విధంగా మన భాషా గారు దగ్గరుండి అవన్నీ కూడా పంపించారు. చాలా ప్రత్యేకమైన కృతజ్ఞతలు. అలాగే ఇంకా ఉదయం నుంచి కూడా చిన్న చిన్న పిల్లలు ఉన్నప్పటికీ కూడా మన సఫియా గారు, చాందిని గారు, రాఫియా గారు, వీరందరూ కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు, అలాగే మన అనీషా గారు, వీరందరూ కూడా అక్కడ హెల్ప్ చేయడం, పిల్లలకి వడ్డించడం, ఓకే, వాళ్ళ దగ్గర ఉండి చూసుకోవడం, ఇదంతా కూడా పర్యవేక్షించారు. మీ అందరికి కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు మేము తెలియజేస్తున్నాము. అయితే మరి ఇంకా మా అలాగే మా చుట్టుపక్కల ఉండేటువంటి, అంటే ముఖ్యంగా గర్ల్స్ క్యాంపస్ కి నైబర్స్ గా ఉన్నటువంటి మిత్రులు కూడా ఇక్కడ వచ్చి ఉన్నారు. వారందరూ కూడా ఎంతో సహాయాన్ని చేశారు. వారందరూ కూడా వారు ఒక్కోసారి, ఎందుకంటే ఇంతమంది పిల్లల మీద గబుకున నీళ్ళు అయిపోవడం, ఓకే, వాటర్ ఇది లేనప్పుడు వాళ్ళ పక్క నుంచి వాటర్ అది అందించడం, ఓకే, అలాగే వాళ్ళ సైట్ లో నుంచి దారి ఇవ్వడం, ఓకే, ఈ వాటర్ ఇదంతా కూడా వాడిన దానికి వాళ్ళు ఇది చేయడం, ఇలా ఎంతో సహకారం, నైబర్స్ యొక్క సహకారం వలన ఇదంతా కూడా జరిగింది. కాబట్టి ఇరుగు పొరుగు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే చిత్రాడ గ్రామం నుండి ప్రకాష్ గారు, అలాగే మరి ఇద్దరు ముగ్గురు పిల్లలు వచ్చారు. అలాగే వారు కూడా ఎంతో మరి ఈ కార్యక్రమానికి సహకారం అందించడం జరిగింది. కాబట్టి మా ప్రకాష్ గారు ఆధ్వర్యంలో ఉన్నటువంటి మొత్తం మెంబర్స్ అందరూ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు మేము తెలియజేస్తున్నామండి. కాబట్టి మిత్రులారా, ఇది ఏదో ఏ ఒక్కరి ఓకే దీని వల్ల జరగలేదు, ఇదంతా కూడా ఒక సమిష్టి కృషి, ఒక ఐక్యత, మెంబర్స్ అందరూ కూడా ఐక్యంగా సమిష్టిగా పనిచేయడం వలన ఒక టీం వర్క్ గా ఇదంతా కూడా జరిగింది. కాబట్టి నేను ఎవరైనా పేర్లు కొన్ని మిస్ అయ్యి ఉండొచ్చు, కాబట్టి వారందరికీ కూడా నేను ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ రోజు ఈ కార్యక్రమానికి మరి హాజరైనటువంటి డాక్టర్ వంశీ గారికి, అలాగే మన సాలార్ గారికి, అలాగే ప్రొఫెసర్ రాజ్ కుమార్ గారికి, వీరందరికీ కూడా సమయాన్ని తీసినందుకు, అలాగే మీ అందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు. ఈ 20 రోజులు 22 రోజులు కూడా మరి ఎంతో చక్కగా నిబద్ధతతో, క్రమశిక్షణతో శిక్షణను జరిపినటువంటి విద్యార్థులకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అయితే మిత్రులారా, సరే, మరి వాళ్ళందరినీ మా మీద నమ్మకంతో, ఓకే, అలాగే వాళ్ళు మంచి భవిష్యత్తు కోసం విజ్ఞానం నేర్చుకుంటారనేటువంటి ఉద్దేశంతో వారిని ప్రోత్సహించి పంపించినటువంటి తల్లిదండ్రులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము.